పోస్ట్ మార్టం రిపోర్ట్ అయింది కదా పాస్టర్గా అది. సో రిపోర్ట్లో ఏమొచ్చాయి మీకు? రిపోర్ట్లో వాస్తవాలను వాళ్ళు చెప్పకుండా క్రైస్తవ సమాజాన్ని కానీ మా యొక్క పాస్టర్లను కానీ మభ్యపెడుతున్నారు. ఇంకా రిపోర్టు 3 days తర్వాత ఇస్తాము అని ఏదో చెప్పారన్న సమాచారం ఉంది. ఎంతవరకు వాస్తవం అనేది వాస్తవాలను తెలియనిస్తలేరు. అది మాకు కానీ పాస్టర్లు కానీ ఎవరికి అది అర్థం కానిస్తలేరు. చనిపోయిన తర్వాత 3 రోజులు ఉంచడం ఏంది, తర్వాత పోస్ట్ మాస్టర్కి పంపడం ఏంది, పంపినాక కూడా రిజల్ట్ ఇవ్వలేక మళ్ళీ 3 రోజులు చెప్పడం ఏంది. అంటే క్రైస్తవులను మన దేశంలో వాళ్ళు ఎంత తగ్గి ఉంటే ఇంకా అంత ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ అధిగమించి వీళ్ళు ప్రజాస్వామ్యంలో మతోన్మాదుల మాట వింటూ న్యాయం చూపిస్తలేరు. మాకు న్యాయం జరగాలి. మా జస్టిస్ మనకు రాజ్యాంగంలో రాయబడినట్లు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది కదా, ఆ స్వేచ్ఛకు అనుగుణంగా పోతున్న క్రైస్తవుని ఇట్లా ఒక దొంగ వేషాలు వేసుకొని ఇట్లా చేయడము సమాజానికి ఎంతో హానికరమే. ఇది చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ చాలా చర్యలు తీసుకొని క్రైస్తవులకు కానీ ఫ్రీగా వెళ్ళే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. కనుక మాకు న్యాయం జరగాలి. అలాగే ఏంటంటే ఇంకో సోషల్ మీడియాలో వినిపిస్తే ఏంటంటే తర్వాత నెక్స్ట్ మీరు టార్గెట్ అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో దాన్ని మీరు ఏ విధంగా ఖండించగలరు? ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులపైన క్రైస్తవులపైన ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ అని చెబుతూ వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నా మన ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ఇది మాకు అర్థం కాని ప్రశ్న. వాళ్ళు చంపి తర్వాత ఇట్లా చంపుతామని చంపి అలా అనుకున్నట్లు చంపుతూ మళ్ళీ తర్వాత వేరే వ్యక్తిని సపోర్ట్గా చేస్తూ వాళ్ళని కూడా చంపుతామన్న బెదిరింపులు వస్తుంటే కూడా చెప్తున్న వాళ్ళని కూడా వాళ్ళు ఓపెన్గా తీసుకోకుండా వాళ్ళు ఆన్లైన్లో చెప్తున్నా ఇప్పుడు వీడియోలలో పెడుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఈ చట్టాలు ఎందుకు మాకు అనుకూలంగా క్రైస్తవునికి లేవు అనేది మాకు అర్థం కాని ప్రశ్న. అది అతి త్వరలో జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో క్రైస్తవుడు ఎప్పుడైనా బాగులేని వ్యక్తులను బాగు చేసిండు. తాగుబోతులు బాగుపడ్డారు, నరహత్యలు చేసేవాళ్ళు బాగుపడ్డారు, ఒక దొంగతనం చేసేవాళ్ళు బాగుపడ్డారు. ఇట్లా సమాజాన్ని మేలు చేస్తున్న వాళ్ళను మీరు చంపుతున్నారు. మేము క్రైస్తవులము ఈ దేశంలో పుట్టి మేము తరతరాల నుంచి మేము ద్రవిడులుగా పిలువబడి ఈ దేశంలో ఉన్న మమ్మల్ని మీరు చంపుతున్నారంటే